డాక్టర్ కావో యాక్టర్ అయినా అని చాలా మంది సెలబ్రిటీలు అంటుంటున్నాం గాని మరి ఈయన ఏమైదాం అనుకొని ఏం చదువుకొని డాక్టర్ అయిండో జనాలకు ట్రీట్మెంట్లు చేస్తుండో తెలుస్తలేదు. పోన్రి దగ్గర పట్టున మంచి దవాఖాన ఏడుంది, బెస్ట్ డాక్టర్ ఏడున్నాడు అని మనం గూగుల్ చేస్తుంటాం కానీ ఈ డాక్టర్ అయితే గూగుల్ చూసుకుంటే ఎట్లా డ్యూటీ చేసిండో చూస్తే ఈ వీడియోని ఇన్స్టా వాట్సాప్లలో మీరే పంపుతారు అందరికి. వైద్యో నారాయణో హరి అన్న మాటేమో గాని ఇసోంటి డాక్టర్ల చేతికి జిక్కితే హరి అని పైకి పోవుడు మాత్రం ఖాయమే పొర్రి. కృష్ణా జిల్లా డిఎంహెచ్ఓ దయాకర్ రావు పెడన అనే ఊర్లున్న పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కాడికి చెప్పా చేయకుండా చెకింగ్కి వచ్చిండు. ఆపరేషన్ థియేటర్లో వాడే కొన్నిటిని చూపించి వీటి పేరు చెప్పమంటే డ్యూటీలున్న డాక్టరు అది అది అబ్బా జబ్బా దబ్బా అనుకుంటా నీళ్ళు నమ్మలిండట. ఎట్లా ట్రీట్మెంట్ చేస్తున్నావయ్యా మరి గీంత తెలియకుండా సరిగ్గా చూసి యాద్ చేసుకొని చెప్పు అని ఆయన నర్స్తోని అటు తిరిగి మాట్లాడుతుంటా ఆమె పనితనం కూడా టెస్టింగ్ చేస్తుంటే ఈ గ్యాప్ లో ఈ డాక్టర్ చూడుండ్రి జేవులకు వెళ్ళి ఫోన్ తీసిండు, తమ్బెట్టి లాగ్ తీసి ఫోన్ లో గూగుల్ చేసుడు మొదలు పెట్టిండు. కాలేజీలల్లో వైవా పరీక్షలప్పుడు సార్లు అడిగింది రాకపోతే చేయమన్న ప్రాక్టికల్ చేయలేకపోతే పోరగాలు చేసినట్టే చేస్తుండ అచ్చము. ఓషి అన్యాయం పాడుగాను. మరి గూగుల్ చూసే డాక్టర్ పరీక్షలు రాసిండా? ఇన్నొద్దులు గూగుల్ యూట్యూబ్ చూసే పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసిండా? చాట్ జీపీటీలు అడిగే టాబ్లెట్లు టానిక్లు రాసిండా? ఇంకా ఘోరం ఏందంటే అట్లా గూగుల్ చూసి కూడా లాస్ట్ కు చెకింగ్ వచ్చిన సార్ అడిగితే కరెక్ట్ జవాబే చెప్పలేదట. చూడురిగా ఎట్లుందో ముచ్చట. ఈ టాలెంట్ తోని మరి ఎన్నేళ్ల సంది డాక్టర్ కొలువు చేస్తుండో, ఎంతమందికి ట్రీట్మెంట్ చేసిండో, ఎట్లా అని మందులు రాసి ఏం సూదులు ఇచ్చిండో ఆయనకే తెలవాలి. కానీ ఇవాళ కూడా ఆఫీసర్లు చెకింగ్ వచ్చి ఆన్నే నిలబడి అరుచుకొని టాలెంట్ బయట పెట్టిరు కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే అసలు ముచ్చట బయటికి రానియకుండా ఎన్నేళ్లు మేనేజ్ చేసినో డాక్టర్ సాబ్ అనుకుంటా కామెంట్లు వేస్తున్నారు ఈ వీడియో చూసిన జనాలు. మరి ఇప్పటికన్నా ఈ టాలెంట్ తోని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కు పెద్ద సార్లు ఎసొంటి ట్రీట్మెంట్ ఇస్తారో చూడాలిగా. తెలంగాణలో నడుస్తుంది కాంగ్రెస్ సర్కారా లేకుంటే బీఆర్ఎస్ సర్కారో కొద్దిసేపు నాకు అర్థం కాలేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే సర్కార్ పథకాలు పబ్లిక్ అందుతుంటే వాళ్ళ దగ్గరికి పోయి ఎట్లున్నది మంచిగా అనిపిస్తున్నదా అని వాళ్ళని అడిగి తెలుసుకొని ఏం కాదు మేమున్నాం అని మంత్రులు అధికార పార్టీలున్న ఎమ్మెల్యేలో చెప్పాలి. కానీ ఆ పని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తునే వరకు నాకు ఆ డౌట్ వచ్చింది. ఏ కన్ను కనబడతలేదు, ఈ కన్ను కనబడతలేదు, ఇది కనబడతలేదు, రెండు కనబడతలేవా? ఇవాళ ఒక్కటి చేస్తుండ్రా రెండా? ఒక్కటి. అవును, ఇది మంచిగా అయినాక మళ్ళీ ఇంకోటి చేస్తారు. ఏం కాదు, మంచిగా అవుతావు, ఫ్రీగానే చేస్తారు, మంచిగా చూస్తారు, మంచి దవాఖాన. సరే సార్, హైదరాబాద్ దాకా పోకుండా ఈయనే సౌకర్యం మీకు. సరే సరే. పైసలు ఏం అడుగుతలేరు కదా, ఏం అడుగుతలేదు, ఫ్రీయే కదా. ఏం కాదు మంచిగా అవుతావు, పైసలు ఏం అడుగుతలేరు కదా, అంత ఫ్రీయే కదా. హైదరాబాద్ దాకా పోకుంటే ఇక్కడనే కండ్ల ఆపరేషన్ చేసేటట్టు చేసినాం, భయం ఏం లేదు, అన్ని సౌలతులు మంచిగా ఉన్నాయి అని ధైర్యం చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. సిద్దిపేటలున్న ఎల్వి ప్రసాద్ దవాఖానల కండ్లు కనిపించక ఫ్రీ ఆపరేషన్ చేయించుకున్నోళ్ళ దగ్గరికి పోయి ఆప్యాయంగా పలకరించిండు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన కంటి వెలుగుతోని ఎంత మందికి సూపొచ్చింది. పేదలకు కండ్లకు ఆపరేషన్లు చేసి సొంత బిడ్డల తిరగ చూసుకున్నది. కానీ ఇయాల ఆ పథకాన్ని లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు బాధపడ్డాడు. ఈ ఇంకో దిక్కు కేటీఆర్ సారు సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఇప్పటి కంటి వెలుగు పథకాన్ని సొంతంగా చేయించిండు. ఆపరేషన్ అయినోళ్లకు కండ్లద్దాలు అందించిండు. తర్వాత కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా ఇక్కడ వీర్నపల్లిలో అక్కడ గర్జనపల్లిలో 2 దగ్గర క్యాంపులు పెట్టిండ్రు. 5,000 మందికి స్క్రీనింగ్ చేసిండ్రు, 5,000 మందికి పరీక్షలు చేసిండ్రు. అందులో మొత్తం కలిపి 1,371 మందికి ఇవాళ అద్దాలు ఇవ్వబోతా ఉన్నాం. దాంతో పాటు ఒక 171 మందికి కంటిలో శుక్లాలు రావడం ఇంకా ఇతరత్ర సమస్యలు రావడం వల్ల వాళ్లకు ఆపరేషన్ అవసరం పడుతుంది అన్నారు. ఆపరేషన్ కూడా మనం ఎక్కడికో పోయే అవసరం లేదు. మన సిరిసిల్లలోనే గతంలో మనమే ఆ రోజు 6 కోట్ల రూపాయలతోని ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన పెట్టించినాం. కాబట్టి ఈర్నపల్లికి వెళ్ళి బండి వస్తుంది, మిమ్మల్ని ఎక్కించకపోతుంది, సిరిసిల్ల వైద్యం చేయించి ఆపరేషన్ చేయించి మళ్ళీ మీ ఇంటికాడ దిగబెట్టిపోయేటట్టు ఆ సౌలత్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి 171 మంది మీ కంటి ఆపరేషన్లు చేయించే బాధ్యత కూడా నాదే అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమం వీర్నపల్లిలో మనం ప్రారంభించుకున్న తర్వాత దీన్ని ఆగన్న చెప్పినట్టు మొత్తం మన నియోజకవర్గంలోని మిగతా 4 మండలాలు మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం చేసుకొని మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం బోయిన్పల్లి కావచ్చు, ఇల్లంతకుంట కావచ్చు, అక్కడ కూడా చేపిద్దాం. జిల్లా మొత్తం మంచిగా చేసుకుంటే అప్పుడన్న ప్రభుత్వానికి సోయొచ్చి వాళ్ళు మొదలు పెడితే మంచిదే. వాళ్ళకి మొదలుపెట్టి మేం చేస్తాం ఇక మీరు చేసేది ఏంటి అంటే పర్వాలేదు, ప్రభుత్వం ప్రజల ఖర్చుతో ప్రజల సొమ్ముతో చేస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం చేసినా చేయకపోయినా మనం మాత్రం మన నియోజకవర్గంలో మన జిల్లాలో
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుందాం. యోగిది ప్రజల మంచిని కోరుకునే తరీకా. సర్కార్లు ఉన్నప్పుడు చక్కదనాల పథకం తీసుకొచ్చిండ్రు, అధికారం పోయినా ప్రజలే మాకు ముఖ్యం అన్నట్టు సొంతంగా ప్రజలకు కంటి వెలుగు తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్కు సోయొచ్చి కంటి వెలుగును కొనసాగిస్తదో, లేకుంటే కాళేశ్వరం మోటార్లు మీరే ఆన్ చేసుకోండ్రి, కంటి వెలుగు పథకం మీరే అమలు చేయుండ్రి, కేసీఆర్ సర్కార్ల కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీరే వంచుండ్రు అన్నట్టు సర్కార్ సప్పుడు చేయకనే ఉంటది కావచ్చు అన్నట్టు మాట్లాడుకుంటురట. బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న ఈ పనులను చూసిన తెలంగాణ పబ్లిక్